మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం దాని 6వ వచనం మనం చదువుదాం. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశింపకుండా ఉండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు ఉండకుండా జాగ్రత్త పడుండి. దేవునికి స్తోత్రం. కొందరు తినడానికి త్రాగడానికి కూర్చొని ఆడుకోవడానికి లేచారు. మీరు అలా ఉండకండి అని అంటున్నారు. కొందరి దృష్టాంతములు మనకెందుకు ఇచ్చారు? మన జాగ్రత్తగా నడవడానికి, మనం దైవభక్తి కలిగి జీవించడానికి, సమాజంలో దేవుని ప్రీతిపరచడానికి, మన పొరుగు వారికి బ్లెస్సింగ్గా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. స్వార్థపూరితమైన డిసిషన్స్ మనం తీసుకుంటే మన ప్రభు సంతోషించడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఈ జీవితం దేవుని వలన మనకు అనుగ్రహింపబడిన ఆశీర్వాదం. అది దేవునికి ఇష్టలుగా మనం వినియోగించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. మీరు తినుచున్న రొట్టె ఒక ముక్క మీ పక్కనున్న వ్యక్తి కూడా ఇచ్చి తిని చూడండి, అది చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడే అయిపోయిందే అని అనిపిస్తుంది, కానీ మీకు తృప్తి కలిగింది. లేకపోతే ఏమవుతుందో తెలుసా? మీరు తిన్న తర్వాత ఒక నలుగురు తినడానికి ఉన్న మిగిలింది ఏం చేస్తారు? పక్కకు పెడతారు. తర్వాత ఏం జరుగుతుంది? క్రిములు వస్తుంది దానిలో. అదేం చేస్తుంది? చెత్తబుట్టలో వేస్తుంది. తెల్లవారే పాటలు పాడుకుంటూ వచ్చే బండి వాళ్ళకు అందించడం జరుగుతుంది. ఇంటి ముందుకు వచ్చి అమ్మా ఆకలి అవుతుంది అని చెప్పిన వ్యక్తికి మనం ఏమన్నాం? పోయిరా, వెళ్ళిరా. ఇదే తీసి వానికి ఇవ్వచ్చు కదా. నాయన ఆగు, నేను చూసి వస్తాను, ఏమైనా ఉందా నేను చూసి వస్తాను, నీ 2 నిమిషాలు ఆగు అని చెప్తే ఆయనకి ఎంత సమాధానం. మీరు లోపలికి వెళ్ళారు, ఏం కనిపించలేదు. ఓ పిడికెడి బియ్యం తీసుకొచ్చి, ఇదిగో పావుసేరు బియ్యం ఉంది, తీసుకుపోయి వండుకో అని ఇచ్చి పంపించారనుకోండి, ఆ రోజు మీ మనస్సుకి ఎంత తృప్తి కలుగుతుందండి, ఎంత ఆనందం కలుగుతుందండి. ఒక వ్యక్తికి ఒక పూట భోజనానికి ఉన్న బియ్యం నేను ఇచ్చాను. మన జీవితము ఈ లోకంలో దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం అండి. ఈ జీవితం దేవునికి మహిమార్థంగా మనం జీవించాలి. సమాజంలో కొందరికైనా సహాయపడడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మన జీవితం ఇతరులకు ఆదరణగా, ఆశీర్వాదంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తారు. మీరు దేవునిలో వర్ధిల్లాలని, దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రభు మీ గురించి ఆశించుచున్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చడానికి ఉన్న ఒక సమర్పణ మన జీవితంలో అవసరం.